సముద్రం ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ సముద్రం ఏదైనా చేయగలుగుతుంది. ఈ సముద్రం క్షణకాలంలోనే అల్లకల్లోలం చేయగలదు. ఈ సముద్రం ప్రళయాన్ని తీసుకురాగలదు, ప్రపంచాన్ని చెరిపేయగలదు. ఈ సముద్రం జీవన జ్యోతిని ఆర్పేయగలదు. ఇక ఏం చెయ్యదు అంటే ఒకరి దాహాన్ని మాత్రమే తీర్చలేదు. మరొకవైపు ఈ కుండలు ఎంత చిన్నవి అంటే గోపికలు ఒకేసారి 10 తీసుకొని వెళ్ళగలరు. కానీ ఇవే చిన్న కుండలు ఎంతో మంది దాహాన్ని తీర్చగలవు. ఇప్పుడు చెప్పండి, జలం సముద్రంలోనూ ఉంది, ఇక ఈ కుండల్లో కూడా ఉంది. మరి ఇంత తేడా ఎందుకు? ఇక్కడ తేడా ఏమిటంటే భావం అనే స్వభావంలో ఉంది. ఒక మట్టి కుండ తీయని జలాన్ని తనలో జాగ్రత్తగా పెట్టుకోగలుగుతుంది. మరోపక్క సముద్రంలో ఉన్న ఉప్పు నీరు ఎవరినైనా సరే మట్టిలో కలిపేయగలుగుతుంది. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? సముద్రంలో ఉప్పు నీరుగా ఉండి ఎవరినైనా ఆర్పేయాలి అనుకుంటున్నారా? లేదా కుండలో తీయని నీరులా మారి ఎవరైనా దాహాన్ని తీర్చాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. రాధాకృష్ణ.